స్టూడెంట్స్ సైలెన్స్. మీరందరూ పెద్ద అయ్యాక ఏమవుతారో ఈరోజు తెలుసుకుందామా? నందిని, నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావమ్మా? మైకేల్, నువ్వేమవుతావు? నేను పెద్ద యాక్టర్ని అవుతా టీచర్. మరి నువ్వేమవుతావమ్మా? పెద్దయ్యాక పెద్ద డాక్టర్ అయ్యి అందరినీ కాపాడుతాను సార్. మంచి డాక్టర్లు అనిపించుకుంటాను సార్. ఇదే నా లక్ష్యం. నాకు కోల్కతా మెడికల్ కాలేజ్లోనే సీట్ వచ్చింది. నా కూతురు డాక్టర్ అవుతుందంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా. ఇప్పటి వరకు నా ఆశయం కోసం కష్టపడ్డాను. ఇకపై నా దేశంలో ఉన్న ప్రజల కోసం కష్టపడతాను, సేవ చేస్తాను. నన్ను ఆశీర్వదించండి అమ్మా. ఏంటమ్మా సీనియర్ డాక్టర్? నేను ఇంకా సీనియర్ కాదురా, జూనియర్ని. ఇంకెన్నాళ్ళే, జస్ట్ 1 year డాక్టర్. సరే, నా డ్యూటీ అయిపోయింది, బయలుదేరామా? నాకు నైట్ షిఫ్ట్ ఉంది. ఇంకా రిలాక్స్ అయ్యి డ్యూటీ కంటిన్యూ చేస్తాను. నువ్వు బయలుదేరు. బాయ్. మా అమ్మాయిది ఆత్మహత్య కాదు సార్. ఒంటి మీద దెబ్బలు, ఘాట్లు చూస్తుంటే ఏదో జరిగిందని అనుమానంగా ఉంది సార్. పోస్ట్ మార్టం చేయడానికి అనుమతించండి సార్. ఏదో జరిగింది సార్. వీళ్ళంతా ఏదో దాచేస్తున్నారు సార్. దయచేసి పోస్ట్ మార్టం చేయండి సార్. నాకు నిజమేంటో తెలియాలి సార్. ఇంత జరిగిన తరువాత ఆత్మ కనిపిస్తుందా? కడిన సర్వాన్ని ఏం కూరుకుంటుంది? కాళికాదేవి నడియాడిన కలకత్తాలో కలియుగంలో కన్యని ఎంత పైశాచికంగా చంపడం, పాప ప్రాణాలను కాపాడే డాక్టర్ ప్రాణాలకే అది రక్షణ లేదంటే ఏంటి దారుణం? ఆడపిల్లగా పుట్టడం కర్మ. వాడి క్షణం సుఖం కోసం కారణం ఒకటే సార్. నా దేశంలో స్వేచ్ఛ ఎక్కువ, భయం తక్కువ. లేదంటే ఎందుకు సార్ ఈ పవిత్ర భారతదేశంలో రోజుకు 109 మంది ఆడపిల్లలు అత్యాచారానికి గురవుతున్నారు? ఆడదైతే చాలు, పసి పాప అయినా, వయసు వచ్చిన పిల్లైనా, వయసు మళ్ళిన తల్లైనా, 3 కాళ్ళ బాంబైనా కామందుల చేతిలో మానభంగానికో అత్యాచారానికో గురై నెల్లికి చనిపోతున్నారు సార్. ఇక్కడ కావాల్సింది సంతాపం కాదు సార్. ఈ నికృష్ట చేష్టలకి సమాధి చేయాలి, వదలడం కాదు, వధించాలి సార్. ఆడపిల్లను పుట్టించేటోడు మగాడు, కూతుర్లా పెంచుకుంటాడు, భార్యను ప్రేమిస్తాడు, అమ్మ ఒళ్ళు పెరుగుతాడు, అక్క చెల్లికి నేనే రక్షణ అంటాడు. కానీ పరాయి ఆడదాన్ని చూస్తే మాత్రం అనుభవించాలనుకుంటాడు. తల్లిదండ్రులారా, ముందు మగపిల్లల పెంపకాన్ని మార్చండి. మగాడు ఆడోళ్ళు పాలిట రక్షకుడు అవ్వాలి, రాక్షసుడు కాదని నేర్పించండి. ఆడది నీలాంటి మనిషేరా అని నూరిపోయాడు. ఆలోచన విధానాన్ని మార్చండి. మీ అమ్మ కూడా ఒకప్పటి అమ్మాయి అని చెప్పండి. నేను చెప్పండి కాకపోతే
రీచర్ని కాపాడు. ఇది చెప్పింది డాక్టర్ని కాదు, ఈ దేవతని.